వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ఈరోజు మార్కెట్ చూసుకుంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ డే అండ్ ఈరోజు మార్కెట్ అయితే కొంచెం నెగిటివ్లోనే క్లోజ్ అయిపోయింది. గిఫ్ట్ నిఫ్టీ అండ్ ఏషియన్ మార్కెట్స్ మంచి క్యూస్ ఇచ్చినా సరే మార్కెట్ అయితే ఎండింగ్ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ వచ్చేసి 800 ఇంచుమించు 900 పాయింట్లు అయితే నెగిటివ్లోనే క్లోజ్ అయిపోయింది. అండ్ నిఫ్టీ వచ్చేసి ఒక 261 పాయింట్లు అయితే డౌన్లోనే క్లోజ్ అయిపోవడం జరిగింది. మ్యాక్సిమం అన్ని సెక్టార్లు కూడా ఈరోజు నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఐటీ సెక్టార్ నిన్న మాత్రం కొంచెం నెగిటివ్ క్లోజ్ అయిపోయినా ఈరోజు కొంచెం ఐటీ సెక్టార్లో గెయిన్స్ అనేవి చూడొచ్చు. ఈరోజు ఓవరాల్గా మ్యాక్సిమం అన్ని సెక్టార్లు కూడా నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయిపోయింది. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా ఇంచుమించు మిడ్ క్యాప్ వచ్చేసి 0.90%, స్మాల్ క్యాప్ వచ్చేసి 1.56% అయితే నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ గ్లోబల్ క్యూస్ బాగానే ఉన్నాయి. అండ్ కాకపోతే మార్కెట్ ఈరోజు నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే మార్కెట్ నెగిటివ్ క్లోజ్ అవడానికి మెయిన్ కారణం ఏంటి? మనతో పాటు మార్కెట్ని విశ్లేషించడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ గారు ఉన్నారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది అండ్ మార్కెట్ గ్లోబల్ క్యూస్ కూడా కొంచెం యుఎస్ మార్కెట్లు కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయిపోయినాయి. మార్కెట్ కొంచెం మూమెంట్ బాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు, కాకపోతే నెగిటివ్లను క్లోజ్ అవ్వడం మెయిన్ కారణం ఏంది? అండ్ లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి చూస్తే మార్కెట్ అంటే రీబిల్డ్ చేసుకుంటుందా, అంటే ఒక నారో మార్కెట్ చూస్తున్నాం సార్. అంటే ఏం జరుగుతుంది ప్రజెంట్ మార్కెట్లో? సో మార్కెట్లో ఒక షార్ప్ రికవరీ రావడం ఒక మేజర్ రీజన్. ఒక రకంగా ఫస్ట్ లెవెల్లో అయితే దీన్ని మనం ప్రాఫిట్ బుకింగ్ గానే చూడాలి. అండ్ ఎస్, దాంతో పాటుగా కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. ఆ రీజన్స్ నుంచి కూడా మనం డిస్కస్ చేద్దాము. సో మనకి మార్కెట్ లో ఒకేసారి ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఒకసారి టారిఫ్ అన్నారు, తర్వాత ఇండియా పాకిస్తాన్ కి సంబంధించిన సమస్యలు అన్నారు. ఇంతటి సమస్యలు ఒకేసారి రావడంతో కిరిబిక్కిరైపోయింది. ఆ తర్వాత అన్ని ఒక సర్దుకు మణిగేటువంటి పరిస్థితులు ఉండడంతో ఊపిరి పీల్చుకుంది ఒక రకంగా. అంతే. సో దాదాపుగా మనకి 25,000 వరకు కూడా మార్కెట్ వెళ్ళింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సహజంగానే కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈవెన్ మనకి ఫిబో రిట్రేస్మెంట్ చెక్ చేసినా కానీ అక్కడ ఒక 68%, 0.68 లెవెల్ అనేది ఒకటి ఉంటుంది. సో అక్కడ కొంతవరకు రెసిస్టెన్స్ లెవెల్ అవ్వటము, దాంతో పాటుగా మనకు కొద్ది వరకు సెల్లింగ్ కూడా జరిగింది. ఈ రోజు మేజర్ డ్రాగర్ కింద మనకి ఆటో సెగ్మెంట్ ఉంది. దాదాపుగా 2.17% వరకు కూడా ఈ రోజు ఆటో సెగ్మెంట్ మనకి బాగా గెయిన్స్ తీసేసుకుంది. దాని తర్వాత కన్సంప్షన్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్, వాట్ నాట్, ఆల్మోస్ట్ ఎవ్రీ సెక్టర్ వాజ్ ఇన్ రెడ్ టుడే. ఈవెన్ మనకి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. సో ఈ రోజు మనకి ఏదో కొంత స్పెసిఫిక్ సెల్లింగ్ అన్నట్టుగా కాకుండా ఈ రోజు బ్రాడర్ మార్కెట్ అక్రాస్ ద బోర్డ్ మనకి ఈ రోజు మార్కెట్ లో సెల్లింగ్ అయితే కనిపించింది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మార్కెట్ లో ఇండియా విక్స్ అనేది షూట్ కాలేదు. అంటే వాలటాలిటీ పెద్ద ఎత్తున లేదు. కొంతవరకు దీన్ని మార్కెట్ పార్టిసిపెంట్స్ యాక్సెప్ట్ చేసినట్టుగానే కనపడుతుంది. కాకపోతే ఈ రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ అవ్వడం తోటి డెఫినెట్ గా చాలా మంది రీటైలర్స్ అయితే ట్రాప్ అయి ఉండొచ్చు. ఈవెన్ మనకి నిన్న నైట్ ఎఫ్ఐఎస్ కానీ ప్రొప్రైటరీ ట్రేడర్స్ కనుక డేటా గమనించినట్లయితే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో వాళ్ళు ఆల్రెడీ కొంతవరకు నెగిటివ్ పొజిషన్స్ తీసుకొని పెట్టుకున్నారు. ఓన్లీ క్లయింట్స్ అంటే రీటైలర్స్ మనలాంటి వాళ్ళు మాత్రమే కొంత పాజిటివ్ పొజిషన్స్ లో ఉన్నారు. సో ఈ రోజు మార్కెట్ లో వచ్చినటువంటి సెల్ ఆఫ్ లో మేబీ కొంతవరకు రీటైలర్స్ అన్న ట్రాప్ అయి ఉండొచ్చు. సో ఇందాక నేను చెప్పినట్టుగా డెఫినెట్ గా ఎస్, దేర్ ఆర్ ఫ్యూ అన్సర్టనిటీస్ ఇన్ ద మార్కెట్. మనకి యుఎస్ ని డౌన్ గ్రేడ్ చేసింది మోడీస్. సో ఇదేం పెద్ద కొత్త విషయం ఏం కాదు, గతంలో కూడా జరిగింది. కాకపోతే అది ఇగ్నోర్ చేసేంతట చిన్న విషయం అయితే కాదు. ఈవెన్ గతంలో అంటే మనకి ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ కాదు, 90s లో కూడా జరిగినప్పుడు కూడా మార్కెట్ లో కొంత సెల్లింగ్ కనిపించింది. ఇమీడియట్ గా సెల్లింగ్ జరుగుతుందని అటువంటి సిచ్యువేషన్ కాదు. ఆల్రెడీ మార్కెట్ ప్రెషర్ లో ఉంది కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకొని ఉండకపోవచ్చు. కానీ బట్ గోయింగ్ ఫర్దర్ యుఎస్ ఎకానమీలో మాత్రం ఈ డౌన్ గ్రేడ్ యొక్క ఇంపాక్ట్ అయితే కనిపించే అవకాశాలు అయితే క్లియర్ గా కనపడుతున్నాయి. వాళ్ళ అప్పులైతే విపరీతంగా పెరిగిపోయినాయి. దాని రీజన్స్ తోటి వాళ్ళు ఈవెన్ క్రెడిట్ బ్యాక్ అంటే పే బ్యాక్ కూడా చేయలేని సిచ్యువేషన్ లో ఉంటారు అన్న ఒక ఇంటెన్షన్ తోటే ఈవెన్ మోడీస్ కూడా ఇప్పుడు డౌన్ గ్రేడ్ అయితే చేశాయి. సో యాక్చువల్గా యుఎస్ మార్కెట్స్ వీటికి ఎక్కువ రియాక్ట్ అయ్యి ఉండాలి. కానీ యుఎస్ మార్కెట్స్ లో వీటి యొక్క ప్రభావం పెద్ద ఎత్తున కనపడలేదు. సో మనం కొంతవరకు వెయిట్ చేసి అయితే చూడాలి. బట్ ఇదైతే ఇగ్నోర్ చేసిన చిన్న విషయం కూడా కాదని చెప్తున్నాను. యాక్చువల్ గా ఈ యొక్క సెంటిమెంట్ గ్లోబల్ మార్కెట్స్ మీద కూడా పడుతుంది అని అనుకున్నాము. కాకపోతే అటు ఏషియన్ మార్కెట్స్ ఇవన్నీ కూడా కొంతవరకు మిక్స్డ్ గా మూవ్ అవుతున్నాయి. యూరోపియన్ మార్కెట్స్ సర్ప్రైజింగ్లీ కొంత పాజిటివ్ గా ఉన్నాయి. ఇప్పటికైతే మనకి యుఎస్ ఫ్యూచర్స్ అయితే స్లైట్ నెగిటివ్ గా ఉన్నాయి. కానీ మనకి అంటే మనం ఏదైతే యాంటిసిపేట్ చేసాం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న తీవ్రత యాజ్ ఆఫ్ మార్కెట్ లో అయితే లేదు.
Okay. బట్ లాంగ్ టర్మ్ గెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం డెఫినెట్ గా ఈ క్రెడిట్ రేటింగ్ అయితే ఇంపాక్ట్ చూపించే అవకాశాలు కనపడుతున్నాయి. అండ్ దాంతో పాటుగా ఈవెన్ జపాన్ సైడ్ ఈల్డ్ కర్వ్ కూడా కొంతవరకు పెరుగుతోంది, అది కూడా కొంతవరకు నెగిటివ్ ఇంపాక్టే. సో ఈల్డ్ కర్వ్ పైకి వెళ్ళటం వల్ల ఏంటి సమస్య అంటే చాలా మంది జపాన్ లో అప్పులు తీసుకొని అంటే అక్కడ ఆల్మోస్ట్ నియర్ టు 0 ఇంట్రెస్ట్ రేట్. సో ప్రపంచ మార్కెట్ లో ఎక్కడ పెట్టుబడులు పెట్టినంత ఒక రిటర్న్ వచ్చేది. ఇప్పుడు ఈల్డ్ కర్వ్ ఇన్వర్షన్ అంటే మన పైకి పెరగటం వల్ల ఈల్డ్స్ అనేవి కొంతవరకు అవుట్ఫ్లో కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి గ్లోబల్ మార్కెట్స్ లో. సో ఇవన్నీ కూడా కొంత అన్సర్టనిటీస్ చూపిస్తున్నాయి. అండ్ దీంతో పాటుగా ఇండియా అండ్ యుఎస్ కి సంబంధించినటువంటి ట్రేడ్ టాక్స్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాయి. మేబీ ఇవాళ అనుకుంటా మంగళవారం రోజు ఆల్మోస్ట్ లాస్ట్ టాక్స్ జరిగేది. సో దీని మీద ఎటువంటి యాంటిసిపేషన్ పెట్టుకోవాలనే దాంట్లోనే కొంతవరకు మార్కెట్ సెంటిమెంట్ అంటే మార్కెట్ కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఇంతకు ముందు మనం అనుకున్నాము యుఎస్ టారిఫ్ అనేది ఇండియాకు వరంగా మారే అవకాశాలు ఉంటాయని. కాకపోతే అటు యుఎస్ కానీ చైనా కానీ మళ్ళీ డిస్కషన్స్ లోకి వెళ్ళి ఇక్కడ జియో పాలిటిక్స్ మొత్తాన్ని మార్చేసాయి. వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఒకవైపు యుఎస్ ఏమో 145% వెళ్ళింది, చైనా ఏమో 125% వరకు. సార్ అంటే మీరు యుఎస్ చైనా గురించి చెప్పారు కాబట్టి అంటే టారిఫ్లు విధించి పాస్ చేశారు, తర్వాత మళ్ళీ చైనా పైన అండ్ యుఎస్ ఒకరినొకరు నువ్వెంత అని అనుకునే స్టేజ్. కానీ ఓవరాల్గా మాత్రం మీరు ఒక వీడియో కూడా చేశారు యుఎస్ చైనా డీల్ అని ఒకటి. అంటే ఆ డీల్ ఏం సార్, అది మైండ్ గేమా, ఇండియాని డిగ్రేడ్ చేయడానికా, దానివల్ల మన మార్కెట్ ప్రభావం ఏంటి సార్? సో బేసిక్ ఇక్కడ కొంతవరకు జియో పాలిటిక్స్ ని బాగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఉందండి. ఇప్పుడు పాకిస్తాన్, చైనా, యుఎస్ వీళ్ళందరూ కూడా ఒకటేనట్టుగానే కనపడుతుంది. ఈవెన్ ఇప్పుడు ఆ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారి యొక్క ఫ్యామిలీ వాళ్ళకు ఒక క్రిప్టో రిలేటెడ్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ వెళ్ళి పాకిస్తాన్ గవర్నమెంట్ తోటి వాళ్ళకి అగ్రిమెంట్ ని కూడా చేసుకోవడం మనం గమనించాం. ఆ అగ్రిమెంట్ లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మిలిటరీ చీఫ్ వీళ్ళందరూ కూడా అక్కడ పార్టిసిపేట్ చేశారు. అండ్ అదే టైంలో ఈవెన్ ఇండియా అండ్ అసలు యాక్చువల్ గా ఈ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది, ఇది పెద్ద విషయం. మనకి ఇక్కడ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఇటువంటి అగ్రిమెంట్స్ అయితే వాళ్ళతో చేసుకున్నారు. ఇక సౌత్ ఏషియా హబ్ గా మారుస్తాం క్రిప్టో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ ఈవెన్ చైనా కూడా ఒకవైపు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూనే వస్తుంది. సో ఈవెన్ యుఎస్ అండ్ చైనా కూడా కలిసి మీరు అన్నట్టుగా నువ్వెంత అన్నటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళు ఆల్ ఆఫ్ ద సడన్ వాళ్ళు టారిఫ్స్ ని డౌన్ సైడ్ తీసుకొచ్చేసారు. యుఎస్ ఏమో దాదాపు 30% కి తీసుకొచ్చింది, చైనా ఏమో దాదాపు 10% కి తీసుకొచ్చింది. వేరే ఇండియా సిచ్యువేషన్ ఏమో 26% టారిఫ్ దగ్గర కూర్చున్నాం. అండ్ రిపీటెడ్ గా యుఎస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి కొన్ని కామెంటరీస్ వినపడుతున్నాయి, ఇండియా చాలా అత్యధికంగా టారిఫ్లు వేస్తుంది యుఎస్ మీద అని చెప్పేసి. ఇక్కడ మనం టారిఫ్ అర్థం చేసుకోవాల్సిన విధానం చూడాలి. ఎక్కడైతే ఒక గ్రోయింగ్ ఎకానమీ ఉంటుందో అక్కడ సహజంగానే కొంతవరకు టారిఫ్ ఎక్కువగా వేస్తారు, బికాస్ వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి. వాళ్ళు డైరెక్ట్ గా ఒక గ్రోన్ ఎకానమీ అంటే ఒక యుఎస్ లాంటి కంట్రీ తోటి, చైనా లాంటి కంట్రీ తోటి కంపేర్ చేస్తే అది సాధ్యం కాదు. సహజంగానే ఎప్పుడైనా గ్రోయింగ్ ఎకానమీస్ ఆ లిబర్టీ ఉంటుంది, కొంత టారిఫ్ ఎక్కువగా వేసుకుంటారు. అండ్ దాంతో పాటుగా మొన్న వాళ్ళు యాపిల్ చైర్మన్ సిఇఓ తోటి కూడా ఈ మాట మాట్లాడుతున్నారు. మీరు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కనుక పెంచినట్లయితే మీరు వాళ్ళకి సేవలు చేసుకుంటూ ఉండిపోవాల్సిందే, మీరు చైనాలోనే మీ మ్యానుఫ్యాక్చరింగ్ ని కంటిన్యూ చేయండి అని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనిస్తూ ఉంటే అటు యుఎస్ గానీ చైనా గానీ ఇండియాని అయితే ఒంటరిగా చేసే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నాయి. ఇంకోవైపుగా పాకిస్తాన్ తో సపోర్ట్ చేస్తున్నాయి, పాకిస్తాన్ లో పెట్టుబడులు కూడా పెడుతున్నాయి. సరే, అంటే ఇప్పుడు ఇండియాని ఒంటరి చేస్తున్నారు అంటున్నారు. మాక్సిమం మీరు చెప్పినట్టు అన్నీ అంటే ఒక మైండ్ గేమ్ ప్రకారం జరుగుతున్నాయి. ఒకవేళ ఒంటరిని చేస్తే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కానీ ఎకనామిక్ గ్రోత్ కానీ ఎలా ఉంటుంది సార్ ఎఫెక్ట్? ఇది మంచి ప్రశ్న. యాక్చువల్ గా మనకి వాళ్ళు మనని ఒంటరిగా చేసినంత మాత్రాన మన ఇండియన్ మార్కెట్ కుప్పకూలిపోతుందని అంటే అటువంటి పరిస్థితులు కాదు. దానికి గల కారణం ఏంటి అంటే మనమే నెట్ ఎక్స్పోర్టర్స్ కాదు. మన భారతదేశ జీడిపి ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయితే లేదు. అది కూడా యుఎస్ అండ్ చైనా మీద పెద్ద ఎత్తున డిపెండ్ అయినటువంటి పరిస్థితులు అయితే అసలు లేదు. మన ఇండియన్ ఎకానమీ అంతా కూడా సెల్ఫ్ కన్సంప్షన్ యొక్క ఎకానమీ. ఇప్పుడు మన ఇండియాకి చైనాకి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. చైనాకి కానీ ఇండియాకి ఉన్నటువంటి సిమిలారిటీ ఏంటి? మన పాపులేషన్. సో ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, మొన్నటి వరకు మేము బాగా ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయ్యాం, ఇక మీద సెల్ఫ్ కన్సంప్షన్ మీద డిపెండ్ అవ్వాలని అనుకుంటున్నారు. మనం ఆల్రెడీ సెల్ఫ్ కన్సంప్షన్ లోనే ఉన్నాం, మనమే ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వట్లేదు. ఇన్ఫాక్ట్ ఇండియాలోనే బయట కంపెనీలు వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకొని అమ్ముకోవాలనుకుంటారు. ఎందుకు? ఇండియాలో కావాల్సినంత స్పేస్ ఉంది అమ్ముకోవడానికి, ఇక్కడంత వాల్యూమ్ దొరుకుతుంది వాళ్ళకి. సో ఇండియన్ ఎకానమీ ఆల్రెడీ సెల్ఫ్ కన్సంప్షన్ ఎకానమీ కాబట్టి దాని నుంచి పెద్ద ఎత్తున భయపడాల్సిన అంశం మనకి లేదు. అండ్ ఆల్రెడీ కన్సంప్షన్ బూస్ట్ చేసే విధంగా ప్రభుత్వం కూడా విపరీతంగా కష్టపడుతోంది, ఆర్బీఐ కూడా కావాల్సినటువంటి స్టెప్స్ అని తీసుకుంటుంది. సో గోయింగ్ ఫర్దర్ మనకి కన్సంప్షన్ డ్రైవ్ అనేది కంటిన్యూ అవుతుంది, కానీ మనం పెద్ద ఎత్తున ఎక్కువ ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు మనం ఉంటామని నేను అనుకోవట్లేదు. కాకపోతే మనం ఏదైతే ఒక స్పీడ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ ఎక్స్పోర్ట్స్ ని పెంచాలనుకుంటున్నామో అదే మన స్లో డౌన్ అవుతుంది అనేది మనం గమనించాలి. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ మనకి సిఇఓ ఆఫ్ యాపిల్ అయితే క్లియర్ గా చెప్పారు, ఇండియా దగ్గర నుంచి
ఇంపోర్ట్స్ అయితే తగ్గించుకోము, మేమైతే అదే మ్యానుఫ్యాక్చరింగ్ మెయింటైన్ చేస్తాం వాళ్ళు కూడా చెప్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. మన దగ్గర లేబర్ ఫోర్స్ చాలా ఎక్కువ, సో చాలా చీప్ గా మనకి లేబర్ దొరుకుతుంది. ఇంకో వైపు యుఎస్ లోనే పెట్టుకోండి ఆపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి ట్రంప్ గారు చెప్తున్నారు. అది నిజంగా సాధ్యమా అని డెఫినెట్ గా కాదు. అది యాపిల్ సిఇఓకి తెలీదా అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకోవాలని చెప్పి? అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలంటే అక్కడ లేబర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ చేయడమే చాలా కాస్ట్లీగా మారుతుంది. ఇప్పుడు ₹1,00,000 అమ్ముతున్నటువంటి ఒక ఐఫోన్ దాదాపు ₹2.5 లక్షల వరకు కూడా వెళ్ళిపోతుంది. సో వాళ్ళకి అది తెలుసు కాబట్టి అంటే ఇవన్నీ సార్, అంటే ఇవన్నీ పరిణామాలు అంటే వాళ్ళ టార్గెట్ ఏంటి సార్? మెయిన్ టార్గెట్ ఏమనుకోవచ్చు? సో ఇక్కడ వాళ్ళ టార్గెట్ అని ఒక మాట మనం అనుకోకూడదు రండి, కానీ ఇక్కడ ఫస్ట్ యుఎస్ అనేది చైనా మీద చాలా ఎక్కువగా డిపెండ్ అయింది. ఈ టారిఫ్ వార్ కనుక ఎస్కలేట్ అయింది అంటే మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం, అడ్డగోలు టారిఫ్లు వేస్తే అక్కడ ఎక్కువగా నష్టపోయేది అక్కడ ప్రజలు. సో యుఎస్ ఎక్కువగా ఇక్కడ చైనా నుంచి వస్తున్నటువంటి ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి అవకాశం లేదు అక్కడ ట్రంప్ కి. సో ఖచ్చితంగా నా రాజీ పడాల్సింది, ఎటువంటి అవకాశాలు లేవు. సో ఇంతకు ముందు మనం గమనిస్తే చైనా చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డది. నువ్వెంత పరిస్థితిలోనే ఉంది, నువ్వు పెంచితే నేను పెంచుతాను, ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కానట్టుగానే వాళ్ళు ఉన్నారు. ఎందుకు? యుఎస్ కి చైనా తోటి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి కనుక వాళ్ళు ఇంపోర్ట్స్ ఆపినా అక్కడ వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్స్ అనేది కూడా స్టాప్ అయిపోతాయి. లేదు ఈ టారిఫ్లు కొనసాగుతాయా, అక్కడ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ డ్రాప్ అయిపోతుంది. ఎందుకు? ప్రైసింగ్ అంతా పెరిగిపోతుంది. ప్రైసింగ్ పెరిగినప్పుడు యుఎస్ ప్రొడక్ట్స్ ఎవరు కొంటారు? డెఫినెట్ గా వాళ్ళ యొక్క వ్యాపారాలు కూడా ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో యుఎస్ కి చైనా తోటి చాలా అవసరాలు ఉన్నాయి. అవసరాలను దృష్టిలో పెట్టుకొని యుఎస్ఏ 4 కాదు 100 మెట్ల కిందకి దిగొచ్చింది. ఎక్కడ 145%, ఎక్కడ 30%. ఇన్ఫాక్ట్ అసలు ఈ బార్గెనింగ్ అంతా జరగక ముందే ఫ్లాట్ 56% విధించారు. ఆ 56 కూడా లేకపోయింది, ఇప్పుడు డైరెక్ట్ గా 30కి దింపేశారు. అంటే చైనా పెట్టినటువంటి డిమాండ్లకు ఒప్పుకునే పరిస్థితిలో యుఎస్ఏ దిగజారిపోయిందని చెప్పాలి మనం. సో దానికి కారణం ఏంటి? ఓవర్ డిపెండెన్సీ. చైనాకే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అప్పచెప్పటము, ఓవర్ డిపెండెన్సీ అవ్వడంతో, చైనాలో మొత్తం హబ్ ఉండడంతో వాళ్ళు చేసేటువంటి యుఎస్ చేసుకున్నటువంటి ఇంపోర్ట్స్ అంతా కూడా వాళ్ళ డిపెండ్ అవ్వడంతో యుఎస్ ఇంకో దారి దొరకలేదు. దానివల్ల వాళ్ళు బై డిఫాల్ట్ గానే కొంతవరకు లొంగిపోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. గోయింగ్ ఫర్దర్ ఎస్, కొంతవరకు స్లోగా కొత్త గేట్స్ మన ఇండియాకి ఇంకా ఓపెన్ అవుతాయి. ఇండియా మోస్ట్ వెల్కమింగ్ కంట్రీ, అందులో ఎటువంటి అనుమానం లేదు. మన దగ్గర కావాల్సినంత యంగ్ యూత్ ఫోర్స్ ఉంది, లేబర్ ఫోర్స్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సింది అటువంటి ఫోర్స్. సో ఈ ఫోర్స్ మన దగ్గర ఉంది కాబట్టి గోయింగ్ ఫర్ ద డెఫినెట్ గా మన ఇండియాలో కూడా మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇండియా మేబీ కొద్దిగా స్లో అవుతుందేమో, మనం 100 స్పీడ్ తో వెళ్తామని ఒక యాంటిసిపేషన్ ఉంది. మేబీ ఆ స్పీడ్ ఏమైనా ఉంటే 40కి దిగుద్ది, 50కి దిగుద్ది అంతే, కానీ 0 అయితే కాము. సార్ ఇంకోటి అంటే జియో పాలిటిక్స్ సిచ్యువేషన్స్ అవి ఇప్పుడు మన సైడ్ వద్దాం సార్. ప్రజెంట్ మన ఇన్వెస్టర్లు కానీ, ఒక పోర్ట్ఫోలియో మేనేజ్ చేసే వాళ్ళు కానీ, ప్రజెంట్ ఒక సగటు ఇన్వెస్టర్ ఏం ఆలోచించాలి, స్టెప్ ఎలా తీసుకోవాలి అంటే నేను చెప్పాను కదా సార్, ఆల్రెడీ మార్కెట్ అయితే ఒక 1 వీక్ నుంచి అయితే కన్స్ట్రక్టివ్ మోడ్లో ఉంది అనేది ఒక, అంటే అందులో సెంటిమెంట్ ఉందా అండ్ మార్కెట్లో, ప్లస్ మార్కెట్ స్ట్రెంగ్త్ ఉందా సార్ అసలు? సో మార్కెట్ లో స్ట్రెంత్ అయితే మనకి ఫండమెంటల్ గా లేదు. ఇప్పుడు అసలు 25,000 దాకా వెళ్ళడానికి కూడా మార్కెట్ కి అసలు రీజనే లేదు. జస్ట్ ఒక రిలీఫ్ ర్యాలీ అని చెప్పాలి, చాలా సమస్యలు ఎదుర్కొన్న తర్వాత. కాబట్టి అసలు ఫస్ట్ షార్ట్ టర్మ్ కోసం ఎవరు ఇందులో పెట్టుబడి పెట్టకూడదు. నన్ను అడిగితే 7 సంవత్సరాల వరకు నేను షార్ట్ టర్మ్ అని అంటాను. మార్కెట్ లో ఒక సైకిల్ ఉంటుంది, ఎప్పుడైనా కానీ 7 years ఒకసారి ఒక సైకిల్ మారుతూ ఉంటుంది. సో మనం ఖచ్చితంగా ఉండాలి అని అనుకుంటే మార్కెట్ లో మినిమం 7 years పెట్టాలి. 7 years లో డిప్స్ రావడానికి ప్రాబిలిటీ ఉంటుంది కాబట్టి. అండ్ లాంగ్ టర్మ్ అని అంటే 14 సంవత్సరాలు దాటితే లాంగ్ టర్మ్ అని అంటాం. 7 నుంచి 14 మధ్యలో ఉండేదని మిడ్ టర్మ్ అని చెప్పేసి నేను కేటగరైజ్ చేసుకుంటాను. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పెట్టాలి. కానీ మనం రీసెన్సీ బయాస్ అంటే రీసెంట్ గా ఏదైతే జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది అని చెప్పి మాత్రం పరిగెత్తకండి దయచేసి. మొదటి నుంచే నేను మాట చాలా స్పష్టంగా చెప్తున్నాను. అండ్ పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా కొంతవరకు ఈ లోకల్ అండ్ గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. అప్పుడే కదా మనకు సరైన ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటే ఐడెంటిఫై చేసేది. అప్పుడే కదా మనం పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ వచ్చేది. ప్రైవేట్ బ్యాంకింగ్, ఫైనాన్స్, వీటన్నిటి గురించి మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. గోయింగ్ ఫర్దర్ కన్సంప్షన్ బూస్ట్ అవుతుంది మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. అండ్ రీసెంట్ గా వచ్చినటువంటి రికవరీని మొత్తం లీడ్ చేసింది కూడా మనకు ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెగ్మెంట్సే. ప్రపంచ మార్కెట్ లో రెట్లో ఉంటే మన ఇండియన్ ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెగ్మెంట్ మాత్రం ఆల్ టైమ్ హైస్ దాటుకుంటూ వెళ్తున్నాయి. సో ఒక లోకల్ అంటే మనం ఒక రీసెర్చ్ అనేది బేసిక్ రీసెర్చ్ చేయాలి. కళ్ళు మూసుకొని దయచేసి పెట్టుబడులు పెట్టకండి. ఈ యూట్యూబ్ లో కనిపించేది ప్రతి ఒక్కరు నిజం కాదు ఇప్పుడు. సో మీ కొంతగా మీరు కొంతవరకు రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. కొంత చదవండి, అర్థం చేసుకొని పెట్టండి. లేనట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక అడ్వైజర్ హెల్ప్ తీసుకోండి, కానీ డైరెక్ట్ గా కళ్ళు మూసుకొని పెడితే డబ్బులు వస్తాయనేది మాత్రం లేదు. డబ్బులు ఊరికే రావు, ఇదొక ఫేమస్ కోటు. ఓకే సార్, ఫైనల్ గా మార్కెట్ ఈ మే మొత్తం ఎలా ఉండబోతుంది సార్? అండ్ ఈ వీక్ ఇంకా ఈరోజు ఇంకా 2-3 days ఉన్నట్టుంది మార్కెట్.
ఎలా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది సార్ ఈ వీక్? సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కన్సాలిడేషన్ చాలా హై ప్రాబబిలిటీ కనిపిస్తుందండి. అప్ సైడ్ మూవ్ కి అసలు పొటెన్షియల్ లేదు. అసలు 25,000 దాకా రావడమే చాలా ఎక్కువ ఫాస్ట్ గా వచ్చింది. సో డెఫినెట్ గా డౌన్ సైడ్ కన్సాలిడేషన్. నేను గతంలో కూడా చెప్పాను, మార్కెట్ ఆల్ టైమ్ హై దాటుకొని పరిగెట్టేస్తాయని అటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. మనం జూన్ తర్వాత మళ్ళీ ఒక రీఅనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జూన్ తర్వాత జూలైలో ఇంకో క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తాయి. ఆ క్వార్టర్లీ రిజల్ట్స్ మాక్సిమం థీమ్స్ అన్ని అయిపోయినాయి సార్. ప్రజెంట్ ట్రిగర్ పాయింట్ ఏమైనా కనపడుతుందంటారా? మనకి ట్రిగర్ పాయింట్ అంటే ఇండియా అండ్ యుఎస్ కి సంబంధించినటువంటి ట్రేడ్ డీల్ మనం గట్టిగా గమనించాలండి. దాని మీద నాకు పెద్ద పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమీ లేవు. ఆల్రెడీ వాళ్ళు చైనా తోటి పాజిటివ్ గా ఉన్నారు కాబట్టి మనకి యుఎస్ పెద్ద ఎత్తున మంచి చేస్తున్నారంటే ఐ డోంట్ థింక్ సో. ఆయన సింపుల్ గా ఏం అడుగుతున్నాడు, 0% టారిఫ్ అని అడుగుతున్నాడు. నిజంగా 0% టారిఫ్ సాధ్యం అవుతుందా? అది ఒక గ్రోయింగ్ ఎకానమీకి ఆయన అడుగుతుందంతా కూడా అన్ఫేర్ గా ఉంది. సో నేను అనుకోవడం ఇండియా డెఫినెట్ గా 0% టారిఫ్ అనేది అక్రాస్ ద బోర్డ్ యాక్సెప్ట్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. మేబీ ఏదైనా ఉంటే కొన్ని పర్టికులర్ సెక్టర్స్ కి ఏదన్నా కొంత పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ వాళ్ళు అడుగుతున్న ప్రతి డిమాండ్ నెరవేర్చడం ఇక్కడ సాధ్యం కాకపోవచ్చు. సో అది కొంత నెగిటివ్ గా డ్రైవ్ చేయొచ్చు. ఐ డోంట్ నో, ఇది నా స్పెక్యులేషన్. ఇంకా న్యూస్ రావచ్చు 1-2 రోజుల్లో. నా స్పెక్యులేషన్ ప్రకారం అయితే పెద్ద పాజిటివ్ గా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏదైనా ట్రిగ్గర్ ఉంది అని అంటే డెఫినెట్ గా మన క్వార్టర్ రిజల్ట్సే. మన ఇండియాలో వస్తున్నటువంటి నెంబర్స్ ని బేస్ చేసుకున్న మూవ్ అవ్వాలి, కానీ గ్లోబల్ ఇంపాక్ట్స్ పెద్ద ఎత్తున మార్కెట్ మీద పడకపోవచ్చు అని అనుకుంటున్నాను. అండ్ గ్లోబల్ ఇంపాక్ట్స్ ని కూడా కొద్దిగా కూల్ ఆఫ్ చేసే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. ఈవెన్ ఇప్పుడు ప్రతి ఒక్క స్టాక్ మార్కెట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్స్ అన్ని కూడా వాళ్ళకి వస్తున్నటువంటి నెంబర్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేవంత్ గారు చెప్పేది ఏంటంటే ఇండియా, యుఎస్ అండ్ చైనా అయితే మంచి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాయి. అయినా సరే మన మార్కెట్లో అయితే ఎక్కువగా పెద్దగా అయితే ఏం ఎఫెక్ట్ అవ్వవని చెప్తున్నారు. అండ్ ప్రజెంట్ కూడా అంటే ఇంతకుముందులా ఇన్వెస్ట్మెంట్ అనేది కంటిన్యూగా చేసుకుంటా పోకండి, ఒక అడ్వైజర్ సలహా తీసుకోండి. మార్కెట్ అయితే కొంచెం ఆచితూచి అడిగేస్తేనే కొంచెం బెటర్ అని అయితే ఒక సలహా ఇస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.